ధ్యాన అంశం ఏంటంటే, ఒక తండ్రి కొడుకుల గురించి, బైబిల్లో ఉన్న తండ్రి కొడుకుల గురించి ధ్యానం చేద్దాం. హల్లెలూయా. తండ్రి పేరు ఉజ్జియా, కొడుకు పేరు యోతాము. హల్లెలూయా. దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. అంతటా యూదా జనులందరూ 16 వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలుతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీలతో యుద్ధము చేసి 6 వచనాలు అయిపోయినాయి, కంప్లీట్ కాలేదు. 6 వచనం చదివి ఆపి. అతడు బయలుదేరి ఫిలిష్తీలతో యుద్ధము చేసి గాతు ప్రకారము, యబ్నే ప్రకారమును, అష్డోదు ప్రకారమును పడగొట్టి అష్డోదు దేశంలోను ఫిలిష్తీల ప్రదేశంలోను ప్రాకారపురములను కట్టించాడు. ఇప్పుడు రాజులు రాసిన రాజుల గ్రంథం, రాజులు 2వ గ్రంథము 15వ అధ్యాయము 15 వర్సెస్ 32 నుండి 35 వరకు. ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడనైన పేకహు ఏలబడిలో 2వ సంవత్సరంన యూదారాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను. అతడు 25 వాడై యెరూషలేమునందు రాజై 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన ఎరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. ఆయనను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలులను అర్పించుచు ధూపం వేయుచునుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానిని అంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అక్కడ తండ్రి గురించి చదివాం, ఇక్కడ కొడుకు గురించి చదివాం. ఉజ్జియా కొడుకు, ఉజ్జియా. ఈ విషయాలలో బైబిల్లో ఉన్న ప్రతి సంఘటన మన కొరకే వ్రాయించి పెట్టాడు. వాళ్ళ జీవితంలో మంచి చెడులను మనం చూసి వాళ్ళు చేసిన మంచిలో మనం నడవాలి. వాళ్ళు చెడు చేస్తే దాన్ని చూసుకొని నేర్చుకొని అటువైపు మనం వెళ్ళొద్దు. ఈ ఇద్దరి జీవితంలో మొట్టమొదలు ఉజ్జియా వయసు 16 సంవత్సరాలు. హల్లెలూయా. ఈ 16 సంవత్సరాల్లో ఉన్న ఈనాటి పిల్లలు ఎట్లున్నారు? హల్లెలూయా. కానీ ఈ ఉజ్జియా మాత్రము ఆ వయసులోనే రాజయ్యింది. తండ్రికి మారుగా రాజైన ఈ వ్యక్తి చేసిన ఒక మొట్టమొదటి పని ఏంటంటే యథార్థంగా జీవించాడు. ఈ యథార్థంగా జీవించడానికి కారణం ఏంటంటే 5వ వచనం ఉంటుంది, దైవ ప్రత్యక్షత కలిగిన, చదవండి 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. హల్లెలూయా. అంత చిన్న వయసులో రాజు అయిన తర్వాత ఆడంబరం ఉండాల. ఎందుకంటే అన్నీ వచ్చేసినాయి. వారసత్వపు ఆస్తి, వారసత్వపు అధికారము, వారసత్వపు ఆ పొజిషన్ వచ్చింది చిన్న వయసులోనే. అంటే వయసు పరిపక్వత చెందిన వయసు కాదు, కానీ వయసుకు మించిన బాధ్యతలు, బరువులు ఆ వ్యక్తి మీద మోపబడినప్పుడు తన మనసులో
దేవుని ఆశ్రయించాలన్న ఆలోచన రావడం, మరి ఆశ్రయించాలంటే ఎలా అని అన్వేషణ చేస్తే తనకు అర్థమైంది ఏంటంటే, దైవ ప్రత్యక్షత కలిగిన జకర్యా, తెలివి కలిగిన దేవుని ప్రత్యక్షత కలిగిన జకర్యా, ఆయన దైవజ్ఞ జ్ఞానం కలిగిన ఈ వ్యక్తి జీవించిన కాలంలో, లేకపోతే ఆ సమయంలో ఈ వ్యక్తి యెహోవాను ఆశ్రయించాడు. మరోసారి ఆ వాక్యం చదువుదాం, 5వ వచనం. దేవుని అది ఇలాంటి మాటలు మన మనసులో ఏమైపోవాలంటే రిజిస్టర్ అవ్వాలి. మీకు అర్థమైపోవాలి, రిజిస్టర్ అవ్వాలి. అయితే కొన్నిసార్లు పిచ్చి పిచ్చి తొందరగా రిజిస్టర్ అయితే మనం వద్దనుకున్న అందులో ఫీడ్ అయిపోతాడు. వాటిని కానీ ఎట్టి పరిస్థితులు ఇది కానీ చదవండి మరొకసారి. దేవుని ప్రత్యక్షత విషయంలో, దేవుని ప్రత్యక్షత విషయములో తెలివి కలిగిన జకర్యా తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు అంటే ఉజ్జియా 16 సంవత్సరాల ఆ అబ్బాయి దేవునిని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేయుచుండెను. హల్లెలూయా. మనము మన కుటుంబాలు వర్ధిల్లాలంటే దైవ ప్రత్యక్షతను గుర్తించాలి. గుర్తించడం మాత్రమే కాదు, ఆ గుర్తించిన దినాలలో ఉన్న మనము యెహోవాను ఆశ్రయించాలి. ఇప్పుడు ఈనాటి క్రైస్తవ్యము దేవుని వైపు కంటే పాస్టర్ల వైపు, సంఘాల వైపు ఉంటారు, మనుషుల వైపు ఉంటారు. ఈ అంత్య దినాల్లో జరిగింది, రైట్ నౌ ప్రపంచంలో జరుగుతున్నది ఇది. ప్రతి చోట నీకు నిజంగా ప్రత్యక్షత ఉంటే ఆ ప్రత్యక్షత నిన్ను ఎక్కడికి నడిపించాలి? దేవుణ్ణి ఆశ్రయించేటట్టు నడిపించాలి, దేవుణ్ణి అత్తుకునేటట్టు నడిపించాలి. అయితే దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతిసారి, ప్రతి నిమిషం, అంటే ఆశ్రయించినంత కాలం, ఆశ్రయించినన్ని సంవత్సరాలు, ఆశ్రయించినన్ని ఆయన మీద ఆధారపడ్డన్ని దినాలన్నిట్లో దేవుడు ఆశ్రయించిన వారిని ఆయనే వర్ధిల్ల చేస్తాడు. సంఘస్థులు వర్ధిల్ల చేయరు, వాక్యం చెప్పే పాస్టర్ వర్ధిల్ల చేయడు, వెళ్తున్న స్థలం వర్ధిల్ల చేయరు. నువ్వున్న స్థలంలోనికి ఆయనే వచ్చి నేను వర్ధిల్ల చేస్తాడు. ఈ సత్యము చిన్న వయసులో ఉన్న ఉజ్జియాకు అర్థమైంది. ఎందుకు అర్థమైంది? ఈ బాధ్యతల్ని నిర్వర్తించాలి, నా శక్తికి మించింది, నా ఊహకు మించింది, నాకు ఆలోచనలో కూడా లేదు. ఇంత చిన్న వయసులో రాజ్యభారం నా మీద మోపబడింది గనుక ఇవన్నీ నేను నడిపించగలగాలంటే అది మాటలన్నంత తేలిక కాదు. రైట్ నో ఇప్పుడు చూడండి, చదువుకున్న వాళ్ళు కొంచెం విద్యాధికులు అయితేనే కొంత రేవంత్ రెడ్డి గురించి కానీ, లేకపోతే చేసే వీటి గురించి కానీ అర్థం చేసుకోగలరు. ఎందుకు? ఆయన వచ్చి రాక ముందే డిఎస్సి క్లియర్ చేశాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నారు. అంటే బెటర్ బెటర్ అంటున్నారు. అంటే నేను పార్టీల గురించి మాట్లాడతలేను, గుర్తుపెట్టుకోండి. బెటర్ అంట. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అసలు రేవంత్ ఉంటాడా ఊడతాడా అంట. మంచి ఎప్పుడు ఎవరు ఇష్టపడరు. ఆయన చేసే పనులు 10 సంవత్సరాలు వాళ్ళు చేశారు, ఎక్కడెక్కడ ఆగిపోయాయి, ఫైనాన్షియల్గా ఇదైపోయింది. దాన్ని ఎలా డీల్ చేయాలని అతను చేపట్టే ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. అయితే ప్రజలు తాత్కాలిక ఆనందాన్ని చూసుకుంటున్నారు, శాశ్వత ఆనందం కావాలి. ఆధ్యాత్మికంగా కూడా అదే చూస్తున్నారు జనాలు, విశ్వాసులు. తాత్కాలిక ఉపశమనం, తాత్కాలిక ఆనందం కాదు. ఇటర్నల్ లైఫ్ మనం పొందాలి అంటే, శాశ్వతమైన ఆశీర్వాదాన్ని మనం ఉన్నంత వరకు పొందుకోవాలంటే కొన్ని పెయిన్స్ తప్పదు, కొన్ని బాధలు తప్పవు, కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ అల్టిమేట్ గోల్ ఏంటి? నా రాష్ట్రం బాగుండాలి, ఆర్థికంగా పరిణితి చెందాలి,
భౌతికంగా పరిణితి చెందాలి. ఎందుకంటే ఉన్న అప్పులే ఎక్కువైపోయాయి. దానికి తోడు కొన్ని ఉన్నాయి మిస్టేక్స్. ఏంటి? ఈ బస్సు, ఉచిత బస్సు అంటే ఉచిత బస్సు ఇవ్వడం వల్లే ఆడవాళ్ళందరూ ఓట్లు వేసారు. అది కూడా నిజమే కావచ్చు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా ఫ్రీగా వచ్చేదానికి అలవాటు పడ్డారు. అట్లా అలవాటు పడితే దేశానికి ప్రమాదమే, రాష్ట్రానికి ప్రమాదమే. అట్లా మన లైఫ్లో కూడా ఆధ్యాత్మికంగా రాత్రి నేను మంచిగా అయిపోవాలి, నాకు మేలు చేయాలి, నాకు స్వస్థత రావాలి, నాకు ఇది రావాలని రక్షించబడ్డ వాళ్ళు అనుకోవద్దు. బ్యాప్టిజం పొందిన వాళ్ళు అనుకోవద్దు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు డే బై డే ఆత్మలో వరుదిల్లుతూ ఉంటే ఆటోమేటిక్గా భౌతికంగా ఆయన ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. ఈ కష్టముల నుండి బయటపడాలని ప్రయత్నాలు చేయడం కంటే ఈ కష్టాన్ని తట్టుకునే కృపనివ్వు. ఆ కష్టం ఎప్పటికీ మనకు ఉండదు. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించాలి. ఈ చిన్న వయసులో ఆశ్రయిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చాయంటే, మీరు 6వ వచనం 7వ వచనం నుండి మీరు చదువుకుంటే అసలు ఎట్లా అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జీవితంలో. అంటే అవి భౌతికమైన దీవెనలు అండి. భౌతికమైన దీవెనల కొరకు ఆశ్రయించలేదు. ప్రజలను సుభిక్షంగా పరిపాలించాలి కాబట్టి నాకు ఆ దేవుని యొక్క కృపే కావాలి, ఆ జ్ఞానమే కావాలని యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకున్నాడు. మనసు పూర్తిగా ఆయన సన్నిధిని ఆశ్రయించి ప్రత్యక్షతను పొందుకున్నాడు. దైవ ప్రత్యక్షత కలిగి తెలివితో ఉన్న ఆ వ్యక్తి దినాలలో యెహోవాను ఆశ్రయించాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేశాడు. ఏం జరిగింది తెలుసా? బావులు తవ్వించి, వ్యవసాయం చేపించి, తోటలు నాటించి, రాళ్లతో కూడా ఆయుధాలు చేశాడండి. రాళ్ళు కలిగిన ఆ పట్టణాలను కూడా వ్యవసాయ భూములుగా మార్చేశాడు. జలవనరులను పెంచాడు. అలాగని ఆగిపోయాడా? ప్రాకారాలు కట్టాడు, యుద్ధాలు చేశాడు. పరాక్రమశాలులు ఉన్నారు, లక్షల మంది పరాక్రమశాలు సైనికులు ఉన్నారు, కమాండోస్ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐగుప్తు మార్గములన్నింటిలో అతని కీర్తి విస్తరించింది. మామూలు భౌతిక దీవెనలు కాదు. రాజ్యంలో ప్రజలందరూ దీవించబడుతున్నారు. కానీ ఎందుకైనా మంచిది గడగడ చదవండి. నేను చెప్పిన మాటలన్నీ ఇప్పుడు మనం 8వ వచనం నుండి 7వ వచనం నుండి చదువుతల్లి. ఫిలిష్తీలతోనూ గూర్బైలులో నివసించిన అరేబీలతోనూ మోహనీయులతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. అమోనీయులు విజయాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గంలో ప్రదేశములన్నింటినా వ్యాపించెను. మరియు విజయ యెరూషలేంలో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచెను. అదిగాక షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులుండగా పశు సంపద గొప్ప ఆస్తి. అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వాటర్ వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక వ్యవసాయం అసలు వెన్నుముకే వ్యవసాయం దేశానికి గనుక పర్వతంలోను కర్మేలులోను అతనికి వ్యవసాయులకును ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండేది. యుద్ధమునకు విజయాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యా అనువాని చేతి క్రింద నుండిరి. ఖజానాదారుడగు మయాషేయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరిచిన వారై ఉండిరి. పటాలం అంటే ఇట్లా మన మామ్నూరు పటాలం, భీమారం పటాలమా? వారి పితరులైన పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది ఏరి రాజునకు సహాయం చేయుటకై శత్రులతో యుద్ధము చేయుట యందు
పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 3,07,000 చిల్లర మంది 500 మంది గల సైన్యము వారి చేత క్రింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను ఈటలు డాళ్ళు శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బుర్జులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. హల్లెలూయా. ఆయన బ్లెస్సింగ్ అంటే ఆశ్చర్యకరమైన సహాయం దేవుని వల్ల కలిగింది. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి కావాల్సింది ఆయన ఆశ్రయిస్తున్నాడు, ఆయన జ్ఞానం ఇస్తున్నాడు. అదంతా ఎంత డెవలప్ చేశాడంటే మామూలుగా డెవలప్ చేయలేదు. ఇంచుమించు 52 సంవత్సరాలు యెరూషలేమును ఏలాడు. అసలు అదంతా చూస్తూ ఉంటే నిజంగా ఎంత మేధస్సు అండి. ప్రతి దాని మీద పట్టు, ప్రతి ఫీల్డ్ మీద పట్టు, ప్రతి వ్యవసాయం మీద, సైన్యం మీద, యుద్ధాయుధాల మీద, బావుల మీద, తోటల మీద, బురుజులు, ఆయుధశాలలు, యుద్ధశాలలు. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గంలోను బుర్జులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఆమేన్. సరిపోతుంది. హల్లెలూయా. కీర్తికి కారణం దేవుడే. హల్లెలూయా. సక్సెస్ కారణం దేవుడే, గౌరవానికి కారణం దేవుడే, ఆయుష్కు కారణము దేవుడే, ఆరోగ్యానికి కారణము దేవుడే, అభివృద్ధికి కారణము దేవుడే, బలపరచడానికి కారణము దేవుడే, అన్ని సాధించడానికి కారణము దేవుడే. ఇప్పుడు ఇవన్నీ ఆశీర్వాదాలు, ఇవన్నీ పొందుకోవడానికి కారణము దేవుడే. ఆశ్చర్యకరమైన సహాయం అందింది. స్థిరపడ్డాడు, ప్రభుని హత్తుకున్నాడు. 52 సంవత్సరాలు పరిపాలన సాగిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన లైఫ్ అండి. 16వ వచనం చదివితే అతడు మనసు చదువు ఇప్పుడు చదువు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాడు. ఇది అంటే ఆరంభము నుండి ఉంది. ఎప్పుడైతే స్థిరపరచబడి ఒక నేము, ఫేము, ఒక విలువ, ఒక గౌరవము, ఒక ఇది వచ్చేసింది అనుకో, మనసు ఏమైపోయింది? చెడిపోయింది. ఏం చెడిపోయినా నష్టం ఉంటుందో ఉండదో తర్వాత సంగతి సెకండరీ, కానీ మనసు చెడిపోవద్దు. అస్సలే చెడిపోవద్దు. అందుకే నేను చెప్పే మాటలు మార్నింగ్ లేచిన తర్వాత నీ గతాన్ని గుర్తు చేసుకో, దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకో. మనసు చెడిపోతాడు అన్నాడు. ఎట్లా నిన్ను విడిపించిండు, ఎట్లా నిన్ను రక్షించిండు, ఎన్ని మేలు చేశాడు. లోకం చేయలేదు, డబ్బు చేయలేదు, జ్ఞానం చేయలేదు, బుద్ధి చేయలేదు, సమాజం చేయలేదు, సంఘం చేయలేదు. ఎవరు? యేసయ్య ద్వారానే. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, సన్నుతించుము, నా అంతరంగములను సమస్తమా ఆయన ఉపకారములలో దేనిని మరవకుము. గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మనోడు మనసు చెడిపోయింది, గర్వం వచ్చింది అంటే ఏం చేశాడు? ఇదంతా మర్చిపోయాడు. చిన్న వయసులో రాజును చేసిన సంగతి మర్చిపోయాడు. రాజు అయిన తర్వాత ఎట్లా కొత్త పద్ధతులు ఎట్లా నిర్వర్తించాలి ఏం అర్థం కానప్పుడు జకర్యా గురించి అర్థమైంది. అతనికి దైవ ప్రత్యక్షత ఉంది. అంటే దేవుని విషయాలు చెప్తున్నాడు. కాబట్టి ఆ విషయాలు విన్న ఈ వ్యక్తి దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టాడు కాదు,
కొత్త కదా, మొదలు పెడుతూనే ఉన్నాడు, ప్రతిదానికి ఆశ్రయిస్తున్నాడు. ఆశ్రయిస్తా అంటే వర్ధిల్ల చేస్తున్నాడు, ఆశ్రయిస్తా అంటే వర్ధిల్ల చేస్తున్నాడు, వర్ధిల్లుతున్నాడు. వర్ధిల్లుడే మాత్రమే కాదు, కీర్తి అంతా ఐగుప్తు మార్గం అంతటా విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. వ్యాపించడం, ప్రజలు బాగుంటున్నారు, ఆర్థికంగా డెవలప్ అయింది, పన్నిస్తున్నారు, యుద్ధాలలో జయం వస్తుంది, చేపట్టిన పని సక్సెస్ అవుతుంది. వ్యవసాయాన్ని రెక్టిఫై చేశాడు, బావులు దవ్వించాడు, తోటలు ఇచ్చేసాడు, బురుజులు కట్టించాడు, దుర్గాలు చేశాడు, ఆయుధశాలలు ఉన్నాయి, సైనికులు, లక్షల మంది సైనికులు ఉన్నారు, యోధులు ఉన్నారు, యుద్ధం చేసేవాళ్ళు రాజు చేతి కింద. అసలు ఏ తక్కువని ఇవన్నీ దేవా నేను ఆశ్రయించినందుకే నా మనసును బట్టి, నా యథార్థతను బట్టి నువ్వు ఆశ్రయిస్తున్నావు. హల్లెలూయా. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. నీ మనసును దాటి నిన్ను దీవించాడు. సరే, నువ్వు నాకు సాయం చేయొచ్చు, నేను నీకు సాయం చేయొచ్చు, నీ మాటలు నమ్మి, నా మాటలు నమ్మి, కానీ నీ మనసును చూసిన దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ అంతరంగాన్ని చూసిన దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోడు. అయితే మనం ఏం చేస్తామంటే, మనకు తెలియకుండా మన మనసు ఎట్లున్నా పర్వాలేదు, మనం అనుకున్నట్టు ఇది వద్దు. నీ మనసు యేసయ్య ఆనర్ చేయాలి, నీ హృదయాన్ని యేసయ్య ఆనర్ చేయాలి. నేను మెచ్చుకోకుండా పర్లేదు, మీరు మెచ్చుకోకుండా పర్లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మెచ్చుకోకుండా పర్లేదు, గుర్తించకుండా పర్లేదు, ప్రేమించకుండా పర్లేదు, పేరు పెట్టి పిలవకుండా పర్లేదు, ఏ బరువు బాధ్యతలు నీకు అప్పగించకపోయినా పర్వాలేదు, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు మాత్రము నీ మనసును బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ హృదయాన్ని బట్టి సంతోషిస్తున్నాడా? లేక నిన్ను బట్టి నీవే ఆనందిస్తున్నావా? నిన్ను బట్టి నీవే ఆనందిస్తున్నావంటే ఆయన ఆనందిస్తలేడు. యేసు ప్రభు బ్యాప్తిసం పొందుకొని ఒడ్డు మీదికి రాగానే ఆకాశం తెరవబడడం, పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో ఆయన మీదకి వచ్చి వాలడము, అక్కడ తండ్రి అయిన స్వరము తెరవబడిన తర్వాత, ఆకాశం తెరవబడిన తర్వాత, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. త్రియేక దేవుడు కనిపిస్తాడు అక్కడ. ఆ త్రియేక దేవుడు నీ లోపల ఉన్నాడు. క్రీస్తును బ్యాప్తిసం ద్వారా ధరించుకున్నాం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పంపాడు కనుక, కుమారుణ్ణి విశ్వసిస్తే తండ్రిని విశ్వసించినట్టే. నువ్వు విశ్వసించావు, విశ్వసించిన నీలో పరిశుద్ధాత్మ విస్తారంగా కుమ్మరించబడింది. త్రియేక దేవుడు నీలో ఉన్నాడు. మరి నీ మనసు ఎలా ఉంది? ఉజ్జయ మనసు చెడిపోయింది. ఎంత ఘోరంగా చెడిపోయిందంటే, కింది నుండి చదివితే అక్కడ ఏముంటుందంటే, ఈ స్థిరపడ్డ తర్వాత మనసు చెడిపోతే మామూలుగా లోపల చెడిపోతే బయట కనపడుతుంది కదా. బయట కనపడ్డది. ఏం కనపడ్డది? ధూప వేదిక మీద ధూపం వేయడానికి మందిరంలో అడుగు పెట్టాడు. 80 మంది యాజకులు ఉన్నారు. వాళ్ళు పేరు పెట్టి పిలిచారు. చదువుతల్లి. యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా, యాజకుడైన అజర్యయు అతనితో కూడిన ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జయాను ఎదిరించి, ఉజ్జయ యెహోవా ధూప వేయుటకు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే కాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధి ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజక మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతను ఉండగా, యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టేది. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు మనసు చెడిపోయింది కదా, భౌతికంగా అది బయటకు వచ్చేస్తుంది. ఏంటి భౌతికంగా అంటే, మందిరంలోకి వెళ్ళి ధూపార్తి పట్టుకొని ధూపం వేయడానికి వెళ్తున్నాడు. 80 మంది యాజకులు ధైర్యవంతులు మళ్ళీ పేరు పెట్టి పిలిచారు. ఉజ్జయ, ఇది నీ పని కాదు. ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి అయిన యాజకుల పని. నువ్వు చేసే ఈ పని వలన నీకు ఘనత రాదు అంటే, ఆ యాజకుల మీద కోపంతో, రౌద్రముతో ముందుకు వెళ్ళి ధూపార్తి పట్టుకొని వెళ్ళి ధూపం వేయడానికి వెళ్తుండగానే అందరూ చూస్తుండగా
నొసుట కుష్టి పుట్టింది. బయటికి పంపడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు పంపకముందే మనోడే బయటకు వచ్చేసాడు. చనిపోయేంత వరకు ఒక గదిలో ఉండిపోయాడు. గదిలో చదువు కంటిన్యూ చేయి, మిగతాది కూడా కంటిన్యూ చేయి, ఎందుకని మంచిది. చదివి వదిలేసిన బాగుంటుంది, చదువు అంతే. యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను. గనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తనను త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోకి పోకుండా ప్రత్యక్షింపబడెను. గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. ఆమేన్. ఏమైంది తెలుసా? రాచరికం పోయింది, రాజ్యం పోయింది, గౌరవం పోయింది. ఇన్ని చేశాడు కదా, ఇన్ని సంవత్సరాలు ప్రజలకు, దేశానికి అన్ని చేశాడు, అన్ని పోయాయి. భార్య వెళ్ళేటట్టుందా? కొడుకు వెళ్ళేటట్టుందా? ఒక గదిలో బంధించుకున్నాడు చచ్చిపోయేంత వరకు. అందుకే దేవుని ప్రత్యక్షతలో ఉన్న మనము ఆయనను ఆశ్రయిస్తున్నంత కాలము వరదిల్లుతూనే ఉంటాం. ఆయనను ఆశ్రయించకుండా సైతాన్ వాడు ఏం చేస్తాడంటే మన మీదికి చూపిస్తాడు. వాడు మనల్ని మన వైపు, ఇది నువ్వు చేయబట్టేది, ఓ నువ్వు స్పెషల్ ప్రవక్త, నువ్వు స్పెషల్ దైవజనుడివి, హల్లెలూయా, నువ్వు చేయబట్టే జరిగింది అంటే నిన్ను వాడుకోవచ్చు దేవుడు. నువ్వు చేయలేదు, వాడుకునగలిగేటట్టు నీ జీవితం ఉంది. అది ఆయనకే మహిమ రావాలి. నేను పోయిన ఆదివారం చెప్పాను కదా, బకెట్లో వామిటింగ్ చేసుకుంటుంది రక్తం. ఆమె ఎట్లుంటో కూడా తెలియదు. కాన్ఫరెన్స్ కాల్లో ప్రే చేశాము. ఆమె ఆదివారం పొద్దున చెప్పింది, అయ్యా గొప్ప అద్భుతం జరిగింది, అసలు చచ్చిపోతుంది, డాక్టర్లు చేయదులేశారు, చివరి టైంలో ప్రే చేస్తే అసలు బ్లీడింగ్ అస్సలు ఆగుతలేదు, ఊకే వామిటింగ్. వాళ్ళంత పిచ్చిలేసినట్టు అయిపోయి డాక్టర్ కూడా చేతులు పెట్టి ప్రేయర్ చేశాను. వాళ్ళకు విశ్వాసం ఉంది, ఈ చెల్లికి విశ్వాసం ఉంది. అయ్యా ఇది పరిస్థితి అంటే ఇక డాక్టర్లు వదిలిపెడితే దేవుడు వదిలిపెట్టాడు, వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి దేవుడు కార్యం చేస్తాడని ప్రేయర్ చేశాను. నేను మర్చిపోయాను. ఆదివారం పొద్దున ఫోన్ చేసి, అసలు మీరు ప్రేయర్ చేసిన దగ్గర నుంచి వామిటింగ్ లేదు, ఏం లేదు, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసిందని చెప్పి, ఇప్పుడు దీన్ని చెప్పి నా ప్రార్థనకు పవర్ ఉంది, నా ప్రార్థనకు పవర్ ఉంది, మీరు నా గురించి మీరు అర్థం చేసుకుంటలేరు, నా ప్రార్థన మీరు కోరుకోవాలి అంటే ఏమన్నట్టు, నా మీదకి వస్తుంది, యేసయ్య మీదకి కాదు. మనం ఏం చేసినా వినే ప్రతి వ్యక్తి యేసు వైపు వెళ్ళాలి. ఇది చేయలేకపోయాడు మనోడు. ఎందుకంటే 52 సంవత్సరాల సీనియర్ అయిపోయాడు, మరి ఏందో తెలియదు. ఈ సీనియర్ అవుడు డేంజర్ అండి. నీ సీనియర్ పాటు కాదు, డేంజర్, ఇది అవసరం లేదు. క్రీస్తులో యేసయ్య పద్ధతి ఎట్లంటే, నువ్వు 10 గంటలకు వచ్చినా అదే కూలిస్తాడు, నువ్వు 12 గంటలకు వచ్చినా అదే కూలిస్తాడు. ఎవరెవరి తలాంతును బట్టి వారికి ఇస్తాడు, జీతం ఆయన ఇస్తాడు, అంతే. కానీ ఆయన పొలంలో, ఆయన సన్నిధిలో, ఆయన కృపలో జీవించి బ్రతకగలిగే అది ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. మనం మట్టి మనసును, కానీ మన మాటను వాడుకుంటున్నాడు. రాజబాబు వాళ్ళ అక్క పూలక్క సిక్ అయిపోయింది, ఎంజిఎంలో ఉంది. ప్రేయర్ చేసినాం, అసలు కాళ్ళకు స్పర్శ లేదట. కాళ్ళకు ప్రేయర్ చేసిన 10 నిమిషాలకే స్పర్శ వచ్చిందట. డాక్టర్ అంతకుముందు చూస్తే స్పర్శ లేదట, స్పర్శ వచ్చిందట. లేచి నడిచింది, మంచిగా అయిపోయింది, ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఎప్పటిలెక్కన అయిందట. డైరెక్ట్ ఫేదం తీసుకురమ్మన్న మడికొండకు. ప్రేయర్ చేస్తే బాడీలో చెమట పుట్టిందట. అంటే అది లోపల వర్క్ జరుగుతుంది. చెమట, అంతకుముందు చెమట రాకపోయేదట, అసలే చెమట వచ్చేసింది, తెలిసిపోతుంది. ఆమె గుర్తు, ఇప్పుడు మాకు దేవుళ్ళు ఏమొద్దు, మాకు ఉపవాస ప్రార్థన పెట్టు అంటారు, ఈ శుక్రవారమే పెట్టు అంటారు. పెడతా అని చెప్పిన. హల్లెలూయా, దేవుడు గొప్పడు, హల్లెలూయా. వాళ్ళకి ఏం చెప్పినంటే, మా అమ్మ గురించి సాక్ష్యం చెప్పిన, మా కుటుంబం నుంచి 10 నిమిషాలు సాక్ష్యం చెప్పిన, కానీ యేసయ్యే బాగు చేశాడు. హల్లెలూయా. అంటే మన మీదికి ఫేత్ పెంచొద్దు. కానీ నేను వాళ్ళు కొత్తలు కాబట్టి నేను ప్రేయర్ చేస్తే దేవుడు కార్యం చేశాడని చెప్పిన, వాళ్ళకి వేరే చెప్పాలి. మరి మీకేమో యేసయ్యే చెప్పాలి, ఎందుకంటే మీరు అందరు ఎదిగి ఉన్నారు కదా.
వాళ్ళకి ఇంకా దేవుని గురించి తెలియదు. ఇప్పుడు నా మీద విశ్వాసం ఉంటుంది రక్షించబడేదాకా. రక్షించబడి పరిశుద్ధాత్మ పొందినాక విశ్వాసం ఏంటి వెళ్ళాలి? వాక్యం మీదకి వెళ్ళాలి, యేసయ్య మీదకి వెళ్ళాలి. అప్పుడు ఏమైపోద్ది? ఆ పాస్టర్కి ఏ తలనొప్పి సడన్గా వెళ్ళిపోయాడు అనుకో, వాళ్ళు ఎక్కడికి పోరు, యేసయ్య కొరకు నిలబడతారు. హల్లెలూయా. లేకపోతే పాస్టర్ పోతే సంఘం మొత్తం ఆగమాగం అవుతుంది. అట్లా కావద్దు. వాక్కు బలమైంది కదా, దేవుడు బలమైనోడు కదా, పరిశుద్ధాత్మ బలమైన. ఈ ఆత్మ పొందిన వాళ్ళు గాబరపడితే కంగారు అనిపిస్తుంది నాకు. నీలో ఉన్న ఆత్మ అది దత్తపుత్రాత్మ, క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ. ఆ ఆత్మ నీలో జీవిస్తుంది. దాన్ని నువ్వు నమ్మాలా. నువ్వు డిస్టర్బ్ కావు, నీవు కంగారు కావు. ఎందుకంటే ఆత్మదేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈ వ్యక్తి ముగింపు భయంకరంగా ఉంది. ఇదంతా ఎవరు చూస్తున్నారు? కుమారుడు చూస్తున్నాడు. కుమారుని పేరు ఏం పేరు? యోతాము. యోతాము అంటే యెహోవా యథార్థవంతుడు. హల్లెలూయా. ఈ యోతాము నెక్స్ట్ రాజు అయ్యాడు 25 సంవత్సరాల వయసులోనే. కానీ తండ్రి చేసిన పొరపాటు చేయలేదు. కానీ తండ్రి యథార్థంగా జీవించాడు కనుక ఆ యథార్థతను తీసుకున్నాడు. తండ్రిలాగానే యథార్థంగా జీవించాడు. కానీ మందిరంలో అడుగు పెట్టలేదు, కానీ మందిరపు పనులు చేయించాడు. చదవండి, చూడు 27వ అధ్యాయం చూడండి, దినవృత్తాంతములు 27. యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారం చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించుచుండిరి. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను. అతడు అమోనీయుల రాజులతో యుద్ధము చేసి జయించెను గనుక అమోనీయులు ఆ సంవత్సరము అతనికి 200 మనుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమోనీయులు మరు సంవత్సరంను 3వ సంవత్సరంను అతనికి చెల్లించిరి. ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చి. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, యోతాము ఏం చేశాడు? వాళ్ళ డాడీ లాగానే యథార్థంగా ఉన్నాడు. దుర్గాలను పడగొట్టాడు, కానీ భౌతికంగా పడగొట్టాడు, కానీ వాళ్ళ మనసులో ఉన్న విగ్రహారాధన తీసేయలేకపోయాడు. దీంట్లో చిన్న మిస్టేక్ జరిగింది. ఎందుకంటే నాయకుడు అనేవాడు హృదయాలను మార్చాలి, హృదయంలో ఉన్న వాటిని మార్చాలి. అందుకని ఈ యోతాము పరిపాలనలో జనులు దుర్మార్గులైనట. ఇప్పుడు మనం చదివాం, ఎందుకు దుర్మార్గులు అయ్యారు? దుర్గాలను పడగొట్టాడు, విగ్రహాలు తీసేసాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, పాత నిబంధనలో అపొస్తలుల కార్యం ఉంటుంది. ఈ ఐగుప్తుల గురించి స్తేపెను చెప్తున్నప్పుడు ఉంటుంది, వాళ్ళు హృదయములో ఐగుప్తులకు పోగోరిన వారై ఐగుప్తును విడిచిపెట్టారు. మనం కూడా లోకాన్ని విడిచిపెట్టాం, కానీ లోకం లోపల ఉంటుంది. హల్లెలూయా. అది తీసేయమని చెప్పాడు దేవుడు. గుడ్ లీడర్ లోపల మార్పు తీసుకొస్తాడు, బయటి మార్పు. ఇప్పుడు బయట విగ్రహాలు లేవు, మనకు విగ్రహ పూజ లేదు, కానీ వ్యక్తి పూజ చేస్తే వ్యక్తి పూజ, మా సంఘం, మా పాస్టర్, మా గుడి, మా చర్చి, మా లేదు, మీ లేదు, నీ లేదు, నా లేదు. ఇప్పుడు నేనే యోహాను అంటే నాలాంటి యోహాన్లు ఎంతమంది లేరు ప్రపంచంలో? ఉన్నారా లేరా? సంఘాలు చాలా ఉన్నాయి, కానీ ఎవరికి వారిమే. నా హృదయాన్ని ఆక్రమించేదేంటి? దేవుణ్ణి కాక నా ఇష్టం దేని మీద ఉంది, నా మనసు దేని మీద ఉంది, ఏ విషయాల మీద ఉంది? భౌతిక విషయాలు కావచ్చు, ఆత్మీయ విషయాలు, దేని మీద ఉంది? ఏసే కావాలి నాకు, ఆయన ఆలోచనలు కావాలి, ఆయన అభిషేకమే కావాలి, ఆయన ఆత్మ నడిపింపే కావాలి, ఆయన ఆత్మచేతనే నేను నడిపించబడాలి అనేదే కోరుకోవాలి. ఈ వ్యక్తి హృదయానుసారుడే, తండ్రిలాగానే మంచి యథార్థంగా జీవించాడు, యుద్ధాలు కూడా చేశాడు. అమ్మోనీయులు 3 సంవత్సరాలు పన్నిచ్చారండి వీళ్ళు. సంవత్సరం పన్ను ఇస్తున్నాం ఆర్థికంగా.
ప్రాకారాలు కట్టాడు, కానీ మందిరం మీద మక్కువతో మందిరం పనులు చేశాడు. హల్లెలూయా. ఆయనేమో మందిరానికి ద్రోహం చేశాడు. మనోడు ఏం చేశాడు? మందిరానికి ద్రోహం చేయలేదు. మందిరం పనులు ఎత్తుగా. అంటే మందిరం అంటే ఎందుకో ఉండాలండి. యథార్థంగా జీవించాడు. మందిర విషయంలో మక్కువ కలిగి దాన్ని చేశాడు, కానీ తండ్రి చేసిన పొరపాటు చేయలేదు. అలాగని మొత్తం రాశి మీదకి వచ్చినట్టు వచ్చేసాను, నేను ఏదైనా చేస్తాని అబ్షలోము రాజులాగా కుట్రలు చేసి తండ్రినే చంపడానికి ప్రయత్నం చేయలేదు, కానీ భయంతో బ్రతికాడు. కానీ ఒక్కటి చేయలేకపోయాడు. చిన్న మిస్అడ్వాంటేజ్ ఏంటంటే భౌతికంగా ఉన్న విగ్రహాలు తీసేశాడు, విగ్రహారాధన బంద్ అయింది, కానీ మనసులో ఉన్న విగ్రహాలను తీసివేయలేకపోయాడు. అందుకే అతని పరిపాలనలో ప్రజలు దుర్మార్గంగా జీవించారు. అందుకే ఇప్పుడు కూతురు చెడిపోతున్నట ఎవరి తప్పట? భార్య చెడిపోతే భర్త తప్పు. మరి సంఘం చెడిపోతే ఇప్పుడు నేను చెడిపోయానా, నా పిల్లలు చెడిపోయారా, మనమే ఆలోచించుకోవాలి. హల్లెలూయా. చేద్దాం. లైఫ్ టైం ఇక్కడ ఉండడానికి రాలే మనం. మన ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదు గ్యారంటీ. నిద్రపోయామనుకో, పొరపాటున మనం ఉదయకాలం నిద్ర లేవలేదు అనుకో, ఒక గంట అయినా నిద్ర లేవలేదు, పల్స్ చూస్తారు, పోయింది. మెల్లగా ఎక్కడికి ఫోన్ వస్తుంది? ఫాస్ట్ అయ్యకి ఫోన్ వస్తుంది, అయ్యా లేడు. మా స్నేహితులు ఎస్ఎస్సి బ్యాచ్ ఇంచుమించు 34 సంవత్సరాలు. 34 సంవత్సరాలతో వాళ్ళ పేర్లు చూశాను, రెడ్డింగ్తో ఉన్నాయి. నో మోర్ వాళ్ళు. సుధాకర్ అని నాకు దగ్గరగా ఉంటాడు, క్లోజ్, స్కూల్లో. అతడు పద్మశాలి పిల్లడు, కొంచెం నత్తి, మోహన్ అని ఇట్లా అంటాడు. అంటే నత్తిని మనం తప్పట్టేది కానీ మంచిగా మాట్లాడతాడు. ఈ బట్టలు గిట్టలు నేస్తే వైట్ అంటే నాకు అప్పటి నుంచే ఇష్టం, నేసినే ఇచ్చేది, తీసుకొచ్చి క్లాత్ నువ్వు షర్ట్ కుట్టుకొని. అయితే ఈరోజు ఆ లిస్టులో చూస్తే నో మోర్ లిస్ట్ అని ఒకటి ఉంది. అంటే వీళ్ళు లేరు, ఒక 5-6 ఫ్రెండ్స్. కొంతమంది మాకు టీచింగ్ చేసిన సార్లు కూడా లేరు. లక్ష్మీకాంతయ్య సార్ అని హిందీ టీచర్, నానా ఆయనకు అందరూ ఆడపిల్లలే, కానీ ఏమన్నాడు భుజం మీద, అరే ఒక సిగరెట్ తీసుకురారా అంటే తీసుకొచ్చి, పల్లికాయ తీసుకురా, ఎందుకంటే హిందీ నాకు రాదు, దెబ్బలు తప్పించుకోవడానికి. ఆయన లేడు. ఇప్పుడు ఇంతమంది మనం ఉన్నాం, నెక్స్ట్ ఎవరమో మనకు తెలియదు, గ్యారంటీ లేదు. ఈ సావుకు వయసుతో సంబంధం లేదు, లేకపోతే ముదురుతో సంబంధం లేదు, ఎన్ని దినాలు బతుకుతామో తెలియదు. అందుకే ఒక ప్రత్యక్షత కలిగి జీవిస్తున్నాను. హల్లెలూయా. ఒక ఎన్లైట్ కలిగి. అందుకే మన మనసు పాడు చేసేది ఏదైనా దరిదాపులకు రావు. మన ఆలోచనలు, మన ఊహలను చెడగొట్టి ఈ శరీరాన్ని అనారోగ్యాల పాలు చేసి లేనిపోని కంపరంతో నింపే ఏది మన దరిదాపులకు రావద్దు. నువ్వు పర్మిషన్ ఇవ్వనంత వరకు నీ లోపలికి ఏది రాదు. ఇవ్వద్దు. పేతురులాగా నెట్టేయాలి, అననీయ సఫీరాని నెట్టేసినాడు. అరే నాయన, సంఘానికి డేంజరు, ఇది ఆత్మీయ జీవితం అంటే ఇది నెట్టేయాలి. అంటే మనుషులు కాదు, క్రియల్ని, హల్లెలూయా, వాళ్ళ గుణాల్ని, వాళ్ళ తత్వాన్ని, ప్రభుకు, వాక్యానికి, ఆత్మకు వ్యతిరేకం మనకు మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి పరిశుద్ధాత్మ చేత. హల్లెలూయా. ఇతడు తండ్రిని చూసి చాలని సమాజాన్ని చూసి నేర్చుకోవాలి, సంఘాన్ని చూసి నేర్చుకోవాలి, ఫ్యామిలీని చూసి నేర్చుకోవాలి, పిల్లల్ని చూసి నేర్చుకోవాలి, మనతో ఉన్న వారిని చూసి నేర్చుకోవాలి, స్నేహితులను చూసి నేర్చుకోవాలి, ఆప్తులను చూసి నేర్చుకోవాలి, బ్లడ్ రిలేషన్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళు చేసిన పొరపాట్లు చేయొద్దు, వాళ్ళలో మంచి ఏదైనా ఉంటే మనం నేర్చుకోవాలి. వాళ్ళలో ఉన్న మంచి మన లోపల లేదు, నేర్చుకుందాం. వాళ్ళకు కూడా అర్థం కాకుండా నేర్చుకుందాం, మనం జీవిస్తాం, మనం వాళ్ళకి కనిపిస్తాం. అరే మేము ఇలా ఉండాలని అనిపించేటట్టు
మన జీవితాలు ముందు కొనసాగుతాం. ఇటు ఆత్మలో వర్ధిల్దాం, ఇటు భౌతికంగా ఆశీర్వాదాలు వచ్చేస్తూనే ఉంటాయి, ఆయనను ఆశ్రయిస్తూనే ఉంటాం. కానీ దైవ ప్రత్యక్షతను మాత్రం మిస్ అవ్వద్దు. ఆ ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేయాలి. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎవరికి వారి మీద స్తోత్రాలు చెల్లిద్దాం. మా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరి, సహోదరుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంత క్లారిటీగా అర్థం చేస్తున్నాడంటే నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. నీ ఫ్యామిలీ అన్నా, ఈ సంఘం అన్నా, ఈ సహవాసం అన్నా, లేక దైవ సేవకులమైన మేమైనా మీరైనా యేసయ్యకు మాత్రం అమితంగా ప్రేమ, అమితంగా ఇష్టం. అందుకే ఇంత తేటగా నాతో మాట్లాడాడు, నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉజ్జియా రాజులాగా మనం వర్ధిల్దాం. కానీ స్థిరపడ్డ తర్వాత కూడా మనసు చెడిపోకుండా, ప్రభు నా స్థిరతకు, నా ఆశీర్వాదానికి, నా అధికారానికి, లేక నా ఆత్మీయ జీవితానికి, నా జ్ఞానానికి, నా పనులకు, నా వర్ధిల్లడానికి కారణం నీవే. నాలో ఏ మంచి లేదయ్యా, ఏ మంచి లేదయ్యా, కేవలం నీ ప్రేమే. దేవునికి చెప్పుకున్నాను ఈ సంవత్సరం కృపను గూర్చి, ప్రేమను గూర్చి 2 వచనాలు రాసుకున్నాను. హల్లెలూయా. అంతే, ఏం లేదు లైఫ్లో. ఆయన కృప ప్రేమ తప్ప ఏది లేదు. ఇక ఏదున్నా ఆయన దయదలిచి మనకి ఇచ్చిందే, దాన్ని అనుభవించి ఆనందించి ఇతరులకు దీవెనకరంగా ఉండాలి తప్ప ఇది నాదే అనే భావన నాకు రాకుండా, నాకే జ్ఞానం ఇచ్చాడు, నాకే అభిషేకం ఇచ్చాడు, నాకే ఇది ఇచ్చాడు అని మిడిచిపడకుండా కృతజ్ఞత కలిగి స్తుతి చేసి ఆయన కొరకు జీవించాలని తీర్మానం తీసుకున్నాను. ముందుగానే రిలీవ్ చేశాను మీకు ఆ భావాన్ని. నా లైఫ్లో నాకు నేర్పించింది, నేను అనుసరించేది, ఆ విధంగా అభ్యాసం చేస్తూ ముందుకెళ్తున్నదాన్ని చెప్తున్నాను. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనం జీవించాం, మీరు జీవించండి అని చెప్తాం, మనం పాటించాం, మీరు పాటించండి అని చెప్తాం. కానీ నేను అలా ప్రయత్నం చేయట్లేదు. నేను జీవిస్తూ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, అంతే. జీవిస్తూ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ నేను పర్ఫెక్ట్ అని చెప్పను, కానీ జీవిస్తూ చెప్తున్నాను. కాబట్టి కొంత వర్క్ అనేది స్టార్ట్ అయింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దిశగా మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నాతో మాతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ఈ శుద్ధీకరణ కూటములో కుటుంబ సభ్యులతో కలిసి సంఘము చేరి ఉంది నీ పాదాల దగ్గర. నీ కృపను, నీ మహిమను, నీ సన్నిధిని వెల్లడి చేయడం మాత్రమే కాకుండా మా మనస్సును నీ వాక్కు చేత ఉదక స్నానం చేశావు. మా ఆలోచనలు మీ రక్తం చేత పవిత్రపరిచావు. మా ఉద్దేశాలను, ఊహలను మీ యొక్క వాక్య ప్రక్షాళన చేత పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, తీర్మానంలోకి నడిపించి ఒక గొప్ప ప్రత్యక్షతను మాకు అనుగ్రహించావు. ఆ ప్రత్యక్షతలో నిన్నే అనుసరిస్తాము, నిన్నే ఆశ్రయిస్తాము, నీకే మొరపెడతాము, నీ కొరకే జీవిస్తాము, నీ కొరకే ఈ భూమి మీద మా శేష జీవితాన్ని సమర్పించి మేము బ్రతుకుతూ, ఇతరులను బ్రతికిస్తూ, నీ సువార్తను ప్రకటిస్తూ, నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ, అన్ని విషయాలలో నీ ప్రేమను అనుభవిస్తూ, నీ కృప మీద ఆధారపడుతూ ఆ దిశగా సిద్ధపడుతుండగా నన్ను, మమ్మల్ని, సంఘాన్ని, సహవాసాన్ని, నీ ప్రజల్ని, వాక్యం వీక్షిస్తున్న నీ ప్రజలందరినీ దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనకును, ఈ లోకంలో సకల పరిశుద్ధులకు తీర్మానం తీసుకున్న ప్రతి దేవుని పిల్లలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడై కాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా.